అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకుందాం. మనకు తెలిసి దీన్ని కర్తరి వాక్యం, కర్మరి వాక్యం అని మనం తెలుగులో ఉంటాం ఓకే. దీంట్లో మనము యాక్టివ్ వాయిస్ నేను అన్నం తింటాను, నా చేత అన్నం తినబడుతుంది, మీనింగ్ లాంటి మార్పు లేదు. అలాగే కుట్టు మిషన్ నేర్పించబడును, పెరుగు అమ్మబడును, ఇలాంటివన్నిటి మనం ప్యాసివ్ వాయిస్లో మనం వాడతాం. మరి యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి? దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి, బీ ఫార్మ్స్ వాడాలి, వర్బ్ 3 వాడాలి, బై వాడాలి, ఆబ్జెక్ట్ వాడాలి. ఇది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. హీ ఈట్స్ మ్యాంగో, అతను మ్యాంగో తింటాడు. మ్యాంగోనా, ఐస్ క్రీమా, చపాతి, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఎవరు? హీ, ఇది సబ్జెక్ట్. ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. ఈట్, ఎయిట్, ఈటెన్, అది తినడానికి వర్బ్. దేన్ని తింటున్నాడు? మ్యాంగో, ఆబ్జెక్ట్, అది ఐస్ క్రీమా, మ్యాంగో ఆబ్జెక్ట్. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చేసినాం. ఏం వాడాలి? నెక్స్ట్ ఏం వాడమన్నాం? బీ ఫామ్. మరి యాము, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏ స్ట్రక్చర్లో అంటే ఏ టెన్స్కి ఏ ఫామ్, ఏ బీ ఫామ్ వాడాలో వీ విల్ బీ నోయింగ్ షార్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఏమన్నాం? థర్డ్ ఫామ్. ఏముంది? ఈట్, ఎయిట్, ఈటెన్, థర్డ్ ఫామ్ వాడినాం. అన్నింటికి ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా థర్డ్ ఫామే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బై వాడాలి. ఎస్, బై వాడినాం. ఆబ్జెక్ట్, ఈ హీ కాస్త ఏమైపోయింది? హిమ్గా మారింది. ఓకే, మరి ఏ అంశాలు ఎలా మారుతాయో ఒకసారి చూద్దాం. లెట్ us see వాట్ సబ్జెక్ట్ బికమ్స్ హౌ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్, సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఐ ఉంటే మీగా మారాలి, వి ఉంటే అజ్గా మారాలి, దే ఉంటే దెమ్, యూ ఉంటే యూగానే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. హీ ఉంటే హిమ్గా మారాలి, షీ ఉంటే హర్గా మారాలి, ఇట్ ఉంటే ఇట్గా మారాలి. ఓకే ఓకే నెక్స్ట్ ఈ ఓవరాల్గా మనకు ఈ ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి 4 మోడల్స్, 4 టైప్స్ ఉన్నాయి. అసర్టివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ వీడియోలో మనం అసర్టివ్ సెంటెన్స్ని, ఇంపరేటివ్ సెంటెన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ రెండింటిని మనం నెక్స్ట్ కవర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో మరి ప్యాసివ్ వాయిస్లో అన్ని టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉన్నాయా? మనకు తెలుసు వీ హ్యావ్ ద 3 టెన్సెస్ ఉన్నాయి మనకు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. దీంట్లో అగైన్ సబ్ డివైడ్ ఇంటూ 4, ఆ విధంగా టోటల్ 12 టెన్సెస్ ఉన్నాయి. దీంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అస్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్, అదర్వైజ్ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ బై హార్ట్ ఇట్. ఓకే, దెన్ ఇఫ్ యూ గెట్ ఐడియా ఆన్ దిస్ slide, so you will be playing with the active voice and passive voice. Okay, note it down. Now let us see, మనకు ఓవరాల్గా 12 టెన్సెస్ ఉన్నాయన్నాం. ఏ టెన్స్ ఎప్పుడు వాడాలి అనేది ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దోస్ హూ డిడ్ నాట్ వాచ్ ఇట్, ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్ us see. మనకు ఒక్కొక్క టెన్స్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని నెక్స్ట్ స్లైడ్స్ నుంచి ఒక్కొక్క టెన్స్లో ఎలా మార్చాలో మనం చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీంట్లో రోజు వాడే వాటికి దీనికి వాడతాం. ఐవి దేయులకు వర్బన్ వాడాలి, యాక్టివ్ వాయిస్లో ఉంటే. హీ షీ ఈట్లకు వర్బన్ ప్లస్ ఎస్ ఫామ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ మ్యాంగో, వి ఈట్ మ్యాంగో, దే ఈట్ మ్యాంగో, యూ ఈట్ మ్యాంగో, హీ ఈట్స్ మ్యాంగో, షీ ఈట్స్ మ్యాంగో, ఇట్ ఈట్స్ మ్యాంగో. ఓకేనా? మరి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలనుకుంటే ఏం చేస్తాం మనము? అది సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి యామ్, ఈజ్, ఆర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ, ఈజ్ లేదు. మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై మీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ఎప్పుడు వాడాలి మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ స్కోల్డ్స్ మీ ఉంది. మీ కాస్త ఏమవుతుంది? సబ్జెక్ట్గా మారింది. ఐ యామ్ స్కోల్డెడ్ బై హిమ్. ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ డూ, డజ్, డిడ్ ఉంది. జస్ట్ యూ ఫర్గెట్ ఫర్ ఫ్యూ మినిట్స్, దీన్ని పక్కన పెడదాం, మిగతా వాటిపైన ఫోకస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఐ యామ్
ఈటింగ్ మ్యాంగో, హీ ఈజ్ ఈటింగ్ మ్యాంగో, షీ ఈజ్ ఈటింగ్ మ్యాంగో, ఇట్ ఈజ్ ఈటింగ్ మ్యాంగో, వీ ఆర్ ఈటింగ్, దే ఆర్ ఈటింగ్, యూ ఆర్ ఈటింగ్. ఓకే, ఇది యాక్టివ్స్. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికంటే సింగులరా ప్లూరలా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఏ టెన్స్లో ఉన్నాం, అది సింగులరా ప్లూరలా. సో నౌ లెట్ us see, హీ ఈజ్ ఈటింగ్ మ్యాంగో అన్నాం. మ్యాంగో అంటే మ్యాంగో సింగులర్ కాబట్టి మ్యాంగో ఈజ్. ఇక్కడ వర్బన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది యాక్టివ్లో, దాన్ని ప్యాసివ్లో బీయింగ్ వాడతాం. మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ ఆర్ హిమ్. ఓకే, లేదా మ్యాంగోస్ ఉన్నాయనుకోండి, మ్యాంగోస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై మీ, ఈటెన్ బై హిమ్. ఓకే, ఇది రాయాలి. నెక్స్ట్, ఇప్పుడే తిన్నాడు. హీ హ్యాజ్ ఈటెన్, షీ హ్యాజ్ ఈటెన్, వీ హ్యావ్ ఈటెన్, దే హ్యావ్ ఈటెన్. వర్బ్ 3 వాడతాం. హ్యాజ్ ప్లస్ థర్డ్ ఫామ్ లేదా హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ వాడతాం. ప్యాసివ్ వాయిస్లో మ్యాంగో హ్యాజ్ బీన్ ఈటెన్ బై హిమ్, లేదు మ్యాంగోస్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో నిన్న మొన్న అయిపోయిన దానికి ఐ ఏట్ మ్యాంగో, వీ ఏట్, దే ఏట్, యూ ఏట్, హీ ఏట్ మ్యాంగో. ఓకే, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మ్యాంగో సింగులర్ ఉంటే వాజ్ ఈటెన్ బై మీ, లేదంటే మ్యాంగోస్ ఉంటే వర్ ఈటెన్ బై మీ. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతుంది. ఐ, హీ, షీ, ఇట్ అంటే సింగులర్ ఉంటే వాజ్. ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో, హీ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఈటింగ్, ఇట్ వాజ్. లేదు వి వర్, దే వర్, యూ వర్ ఈటింగ్ మ్యాంగో. మ్యాంగో ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు బీయింగ్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్, మ్యాంగోస్ ఉంటే వర్ బీయింగ్ ఈటెన్. ఓకే, రైట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ, వి, దే అన్నిటికీ హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫామ్. ఐ హ్యాడ్ ఈటెన్, వీ హ్యాడ్ ఈటెన్, దే హ్యాడ్ ఈటెన్, యూ హ్యాడ్ ఈటెన్. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై మీ లేదా మ్యాంగోస్ హ్యాడ్ బీన్ ఈటెన్ బై మీ. బోత్ ద కేసెస్ వి యూజ్ ద హ్యాడ్ బీన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీంట్లో ఐ, వీలకు షెల్ వాడతాము, మిగతా వాటికి విల్ వాడతాం. ఓకే, సో వీఆర్ యూజింగ్ ద ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ బ్రిటిష్ కంటెక్స్ట్లో షెల్ వాడతారు ఐ, వీలకి. అమెరికన్ కంటెక్స్ట్లో దే ఆల్ యూజ్ ఫర్ విల్ ఫర్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఐ విల్, షీ విల్ ఆల్సో. ఓకే, రైట్. నెక్స్ట్ దీంట్లో ఐ షెల్ ఈట్ మ్యాంగో, వీ షెల్ ఈట్ మ్యాంగో, హీ విల్ ఈట్, దే విల్ ఈట్, యూ విల్ ఈట్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మ్యాంగో ఇట్ అవుతుంది. అప్పుడు మ్యాంగో అంటే ఇట్ విల్, మ్యాంగో విల్ బీ ఈటెన్ లేదా మ్యాంగోస్ విల్ బీ ఈటెన్ బై మీ. ఓకే, నెక్స్ట్ ఐ షెల్ హ్యావ్ ఈటెన్ మ్యాంగో, వీ షెల్ హ్యావ్ ఈటెన్ మ్యాంగో, దే విల్ హ్యావ్ ఈటెన్, యూ విల్ హ్యావ్ ఈటెన్, వీ విల్ హ్యావ్ ఈటెన్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మ్యాంగోస్ విల్ హ్యావ్ బీన్, మ్యాంగోస్ విల్ హ్యావ్ బీన్ ఈటెన్ ఆర్ మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఈటెన్. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్స్లోకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క టెన్స్ వైజ్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, సో సింపుల్ ప్రజెంట్ అని తీసుకున్నాను నేను. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. హీ ప్లేస్ చెస్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టెన్స్, ఏ టెన్స్లో ఉంది. లేదా అంతకుముందుగా మీరు ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చా, మార్చలేమా, ఇక్కడ అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటే వర్బ్ 1 ప్లస్ ఎస్ ఫామ్ ఉంది, అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మనకేముంది, ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు. ఓకే, ఏం వాడుతున్నాం ఇక్కడ? ఓకే, వర్బ్ 1 ప్లస్ ఎస్ ఫామ్ అని, హీ ప్లేస్ చెస్. చెస్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్కి మార్చాం. ఎస్, చెస్ అయిపోయింది. సో చెస్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. కాబట్టి చెస్ ఈజ్. నెక్స్ట్ ఏం చేయాలి? థర్డ్ ఫామ్ వాడాలి. ప్లేకి థర్డ్ ఫామ్ ఏంటిది? ప్లేడ్. చెస్ ఈజ్ ప్లేడ్. బై వాడాలి. బై. హీ ఉంటే ఏమవుతుంది? హిమ్ అవుతుంది. షీ ఉంటే హర్ అవుతుంది. సో చెస్ ఈజ్ ప్లేడ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ ప్లూరల్లో చూద్దాం. దే రైట్ లెటర్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఐ, వి, దేయులకు వర్బ్ అని ఉంది. ఓన్లీ హెల్పింగ్ వర్బ్ లేని రెండు ఉంటుంది. అది సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, మిగతా వాటిని హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఓకే, దే రైట్ లెటర్స్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్స్లోకి మార్చాలి. లెటర్స్ అనేది ప్యాసివ్ వాయిస్. లెటర్స్ తీసుకొచ్చినాం. లెటర్స్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్కి ఏం వాడాలి? ఆర్ వాడాలి. లెటర్స్ ఆర్
రైట్ 3 ఫార్మ్స్ ఏంటిది? రైట్, రోట్, రిటర్న్స్ ఆర్ రిటర్న్ బై. దే ఉంటే ఏమవుతుంది? దేమ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వే. సో హౌ వీ షుడ్ ట్రాన్స్లేట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చూద్దాం. సో హీ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్. ఏ టెన్స్లో ఉంది ఇది? ప్రజెంట్ కంటిన్యూస్. ఈజ్ వర్బ్ 1 ప్లస్ సింగ్ ఫామ్. ఓకే రైట్. ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు. ఏంటిది? పిక్చర్. ఏ పిక్చర్? ఇది ఇక్కడ తీసుకొచ్చినాం. పిక్చర్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి ఈజ్. ఇక్కడ ఏముంది? ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఏం రాస్తాం? బీయింగ్ రాయాలి కంపల్సరీ. పెయింట్ థర్డ్ ఫామ్ ఏంటిది? పెయింట్, పెయింటెడ్. బై వాడినాం, హీ కాస్త హిమ్ అవుతుంది. ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్. లేదు ఇక్కడ పిక్చర్స్ అని వచ్చింది అనుకో, ఏం కావాలి ఇప్పుడు? పిక్చర్స్ ఆర్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్ రావాలి. ఓకే నెక్స్ట్ దే ఆర్ రిపేరింగ్ ద రోడ్స్. ఓకే ఏం చేస్తున్నాం ఇక్కడ? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకే రోడ్స్ ప్లూరల్, ద రోడ్స్. ఏం వాడాలి? ఆర్ వాడాలి. ఇంగ్ ఫామ్ కాబట్టి బీయింగ్ వాడతాం. రిపేర్డ్ థర్డ్ ఫామ్ వాడినాం. బై వాడినాం. దే ఉంటే దెమ్ అవుతుంది. ద రోడ్స్ ఆర్ బీయింగ్ రిపేర్డ్ బై దెమ్. ఓకే నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీంట్లో కూడా కొద్దిసేపు క్రితం జరిగిందా అని చెప్తాం. షీ హ్యాజ్ కంప్లీటెడ్. హ్యాజ్ ప్లస్ థర్డ్ ఫామ్ కానీ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఉందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటిది? ద వర్క్. హ్యాజ్ ఉంటే ఏం వాడాలి? అంటే ఇక్కడ హ్యాజ్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వస్తాయి. కానీ ఇక్కడ మనకు ద వర్క్ అనేది ఏంటిది? ఇట్కి ఏం వాడతాము? హ్యాజ్ బీన్. ద వర్క్ హ్యాజ్ బీన్. థర్డ్ ఫామ్ సేమ్ ఇక్కడ థర్డ్ ఫామ్ కంప్లీటెడ్. సో ప్యాసివ్ వాయిస్లో వి మస్ట్ యూజ్ ద V3 ఓన్లీ. కంప్లీటెడ్. బై వాడాలి. షీ ఉంటే హర్. ఓకే రైట్. నెక్స్ట్ దే హ్యావ్ క్లీన్ ద క్లాస్ రూమ్స్. ఇక్కడ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అంటే వీ కెన్ చేంజ్ ఇట్ టు ప్యాసివ్ వాయిస్. ఇక్కడ క్లాస్ రూమ్స్ అనేది ఆబ్జెక్ట్. క్లాస్ రూమ్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి ఏం వాడాలి? హ్యావ్ బీన్. క్లాస్ రూమ్స్ హ్యావ్ బీన్ క్లీన్డ్ బై దెమ్. ఓకే రైట్. క్లాస్ రూమ్ ఉంటే ఏమవుతుండే? హ్యాస్ బీన్ వాడుతుంది. క్లాస్ రూమ్స్ ఉంటే ఉన్నాయి కాబట్టి క్లాస్ రూమ్స్ హ్యావ్ బీన్ క్లీన్ బై దెమ్. ఓకే రైట్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయిన వాటిని చెప్తాం. ఇక్కడ మీరు గమనించండి. సో యూ రోట్ ఏ లెటర్ ఆర్ యూ స్టోరీ వాట్ ఎవర్ దట్. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ దెర్ ఇస్ నో హెల్పింగ్ వర్బ్. ఈజు, యాము, దట్టు ఏమీ లేవు ఇక్కడ. సో ఇట్ ఈస్ వర్బ్ 2 ఉంది. రైట్, రోట్, రిటర్న్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకే రైట్ అంటే వీ కెన్ రైట్ ద ప్యాసివ్ వాయిస్. నవ్ లెట్ us see ఏ స్టోరీ ఇక్కడ రాసేసినాం. ఫస్ట్ రాసినాం. ఏ స్టోరీ అని సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి ఏం రావాలి? దీంట్లో వాజ్ రావాలి. స్టోరీ వాజ్. థర్డ్ ఫామ్ ఏంటిది? రైట్, రోట్, రిటర్న్. బై. యూ ఉంటే యూఏ ఉంటుంది. నేమ్ ఉంటే నేమ్. నరేష్, రాజ్ కుమార్, ఓకే శివ, వాట్ ఎవర్ ద నేమ్. సో నేమ్ ఈజ్ దేర్, ద సేమ్ విల్ బీ కంటిన్యూడ్ హియర్. ఓకే రైట్. దే బాట్ బుక్స్. బై బాట్ వర్బ్ 2 ఉంది. సో ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ ఏదైనా కావచ్చు. సో దే బాట్ ద బుక్స్. ద బుక్స్ అనేది సింగులరా ప్లూరలా? సో ప్లూరల్. బుక్స్ వర్. బై బాట్ బై దెమ్. దే ఉంటే దెమ్ అయింది. సో ఇన్ దిస్ వే యూ కెన్ ట్రాన్స్లేట్. ఓకే నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకుందాం. నెక్స్ట్ హీ వాజ్ టీచింగ్. హీ ఈజ్ టీచింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్. హీ వాజ్ టీచింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్. హీ విల్ బీ టీచింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. రైట్. హీ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్. దీంట్లో పాస్ట్ కంటిన్యూస్. ఓకే వీ కెన్ రైట్ ద ప్యాసివ్ వాయిస్ ఇంగ్లీష్ అని రాస్తాం. మరి ఇంగ్లీష్ వాజ్ వర్. ఇంగ్లీష్ అనేది ఇట్ కిందికి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ వాజ్. ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్. థర్డ్ ఫామ్ కంపల్సరీ. బై కంపల్సరీ. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ హీ కాస్త హిమ్ అయిపోతుంది. ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ టాట్ బై హిమ్. ఓకే నెక్స్ట్ దే వర్ వాచింగ్ మహాభారత ఎపిసోడ్స్. ఓకే వెరీ గుడ్. సో మహాభారత is a very good to watch. So if you want to know what is the good, what is the bad, so if you want to become a good human being, you must watch the Mahabharata. Okay, so all the lives, every character gives the some different information, so message, right? You all must see that episodes. It will be available in the Jio Hotstar. Okay, let us come back. So they were watching Mahabharata episodes.
మహాభారత ఎపిసోడ్ సింగులరా ప్లూరల్ కాబట్టి వోర్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్, వాచ్డ్ బై దే ఉంది కాబట్టి దెమ్. సో ఇన్ దిస్ వే యూ కెన్ రైట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. సో హీ ఎప్పుడు వాడతాం పాస్ట్ పర్ఫెక్ట్? ఆల్రెడీ ఐ మేడ్ ఏ వీడియో, ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో, దెన్ యూ కెన్ come to know when to use this type of tenses. Okay, what type of tense when we use that. Next let us see. So he had paid the money, డబ్బు చెల్లించాడు. ఓకే, మనీ అన్నింటికి హ్యాడ్ ఉంటుంది, ప్రతిదానికి దీనికి హ్యాడ్ బీన్. మనీ హ్యాడ్ బీన్ పెయిడ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ దే హ్యాడ్ బిల్ట్ హౌజెస్. ఓకే, వాట్ ఎవర్ దట్ ప్లూరల్ ఆర్ సింగులర్, ద హౌజెస్ హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్. ఓకే, నో హ్యావ్ నథింగ్. సో ద హౌజెస్ హ్యాడ్ బీన్ బిల్ట్ బై దెమ్. ఓకే, రైట్. నెక్స్ట్ జస్ట్ ఫోకస్ ఇన్ దిస్ ఏరియా, ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ నౌ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరుగుతుంది అనుకునే వాటికి ఈ టెన్స్ వాడతాం. షీ విల్ ప్రాక్టీస్ మోడల్ పేపర్. ఆమె మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తుంది. టుమారో, డే ఆఫ్టర్ టుమారో. దీన్ని మోడల్ పేపర్ సింగులర్ ఆర్ ప్లూరల్. విల్ ఉంటే విల్ బీ, మోడల్ పేపర్ విల్ బీ. ప్రాక్టీస్ థర్డ్ ఫామ్ వాడినాం, బై వాడినాం, షీ ఉంది కాబట్టి హర్ వాడినాం. ఓకే, సో ఫోకస్ ఇన్ దిస్ ఏరియా నో. ఓకే, ఒకవేళ ఇక్కడ విల్ ప్లేస్లో షుడ్ ఉందనుకో, షీ షుడ్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. ఆమె రెస్పాన్సిబిలిటీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ విల్ ప్లేస్లో షుడ్ వస్తుంది. విల్ బీ ఉంటే షుడ్ బీ, మోడల్ పేపర్ విల్ బీ ప్రాక్టీస్డ్ బై హర్. లేదు ఇక్కడ మస్ట్, షీ మస్ట్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. ఖచ్చితంగా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మోడల్ పేపర్ మస్ట్ బీ ప్రాక్టీస్డ్, చేయబడాలి. ఓకే, లేదు దీంట్లో కెన్ ఉందనుకో, షీ కెన్ ప్రాక్టీస్, ఆమె చెయ్యగలదు. మోడల్ పేపర్స్ కెన్ బీ ప్రాక్టీస్డ్ బై హర్. లేదు ఇక్కడ కుడ్ ఉందనుకో, చేయగలిగింది. షీ కుడ్ ప్రాక్టీస్, కుడ్ బీ ప్రాక్టీస్డ్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. మే, షీ మే ప్రాక్టీస్ ఆర్ మే నాట్ ప్రాక్టీస్, చేయొచ్చు చేయకపోవచ్చు. షీ మే ప్రాక్టీస్, మోడల్ పేపర్ మే బీ ప్రాక్టీస్డ్ బై హర్. ఓకే, నెక్స్ట్ మైట్, షీ మైట్ ప్రాక్టీస్, మోడల్ పేపర్ మైట్ బీ ప్రాక్టీస్డ్. ought to practice, ought to be practiced. Okay, just in the place of will we are using should, must, can, could, may, might. Okay, so just you observe that they are called modal verbs, my dear friends. Okay, next let us see plural. They will announce results. ఇక్కడ గమనిస్తే రిజల్ట్స్ సింగులర్ ప్లూరల్, the results singular will be announced by them. Okay, so in the place of will you can use the should. The result should be announced, must be announced, can be announced, could be announced, may be announced, might be announced, ought to be announced. Okay, just in the place of will the other modal verbs come. Okay, right. Now let us see next future perfect tense. So where is the future continuous tense? No, it is not available. Okay, no passive voice. Future perfect tense. He will have watched the movie. Okay, అతను చూసేసి ఉంటాడు రేపు ఈ టైంకి. సో ఈ విల్ హ్యావ్ వాచ్డ్ మూవీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మూవీ విల్ హ్యావ్ ఉంది కాబట్టి విల్ హ్యావ్ బీన్, వాచ్డ్ విల్ హ్యావ్ బీన్ వాచ్డ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ దే విల్ హ్యావ్ కండక్టెడ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ విల్ హ్యావ్ ఉంటే విల్ హ్యావ్ బీన్, ఎగ్జామ్స్ విల్ హ్యావ్ బీన్ కండక్టెడ్ బై దెమ్. జస్ట్ అగైన్ గో బ్యాక్, రీడ్ ద టేబుల్. So try to by heart the table, then it will be very easy to understand. So first find out the tense, in which tense it is there. Next find out the object, is it singular or plural, then you can translate into the passive voice. Okay, so don't forget like, share, subscribe. Next, సో ఇన్ దిస్ అనదర్ వే ఇంకొకటి మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి మనకు. సో వి యూజ్ ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎక్కడైతే మనకు సబ్జెక్ట్ లేని చోట ఇటువంటి వాడతాం. ఇక్కడ చూడండి, ఓపెన్ ద డోర్, ఎవరికి ఇక్కడ ఎవరు లేరు, సబ్జెక్ట్ లేదు, మరి ఎలా, నో ప్రాబ్లం. సో యూ ఓపెన్ ద డోర్, దట్ ఈస్ మీనింగ్ యూ ఓపెన్ ద డోర్. సో వీ యూస్ లెట్ వాడి దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి. లెట్ వాడి బీ వాడాలి.
సో థర్డ్ ఫామ్ వాడాలి. సో దిస్ అ థింగ్. ఓకే, నవ్ లెట్ us see. ఓపెన్ ద డోర్, లెట్ ఆబ్జెక్ట్ ఏముంది, ద డోర్ వాడినాం. ఏం వాడాలన్నా ఓన్లీ బీ వాడాలి. బీ. ఓపెన్ థర్డ్ ఫామ్ ఏంటిది, ఓపెన్. లెట్ ద డోర్ బీ ఓపెన్. లేదు దాన్ని ఇంకొక రకంగా చేయాలంటే ఏం చేయొచ్చు, యు ఆర్ ఆర్డర్డ్ టు అని రాసేసి సేమ్ ఓపెన్ ద డోర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్లోజ్ ద విండోస్ ఉంది. దీంట్లో ఎవరికి అనే సబ్జెక్ట్ లేదు, ఐ వి దేవు ఏమి లేదు. సో సరే, నో ప్రాబ్లం. లెట్ వాడినాం. ద విండోస్ బీ వాడినాం. క్లోజ్ థర్డ్ ఫామ్ ఏంటిది, క్లోజ్. లెట్ ద విండోస్ బీ క్లోజ్. లేదు దీన్ని ఏం చేయొచ్చు, యు ఆర్ ఆర్డర్డ్ టు క్లోజ్ ద విండోస్. యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ దట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ నెగిటివ్. ఒకవేళ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్, వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇన్ ద లైఫ్. టైమ్ ఈజ్ అసెట్. ఓకే, సో టైమ్ ఈజ్ లైఫ్. మరి దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి, యాక్టివ్స్ ప్యాసివ్స్లోకి మార్చాలి. ఎట్లా చేద్దాం దీన్ని, లెట్ యువర్ టైమ్ బీ వేస్టెడ్, నాట్ వెట్. ది నెగిటివ్, లెట్ నాట్ యువర్ టైమ్ బీ వేస్టెడ్. యు ఆర్ ఆర్డర్డ్ టు వేస్ట్ యువర్ టైమ్, not to waste your time. Just put the not, then it will become the negative. Okay, do not break the rules break cheyaddu. Okay, let the rules be broken, not vedate, let not the rules be broken. Simple. Okay, right. Next, let us see imperative, advices. Okay, salahalu. Respect your teachers. Okay, now how to change it, use the లెట్ వాడినాం. ఆబ్జెక్ట్ ఎవరు, టీచర్స్, యువర్ టీచర్స్. బీ వాడాలి, థర్డ్ ఫామ్ రెస్పెక్టెడ్. లేదు యు ఆర్ అడ్వైజ్డ్, సలహా ఇస్తున్నాం, టు రెస్పెక్ట్ యువర్ టీచర్స్. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ ట్రాన్స్లేట్ ఎనీథింగ్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.